వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము మనము కొరింథీ మొదటి పత్రిక ప్రారంభించనున్నాము. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన 2 పత్రికలు వరుసలో ఉన్నవి క్రొత్త నిబంధనలో. వీటిని మనము ధ్యానించుటకు ప్రభువు కృప అనుగ్రహింపబడినట్లు ప్రార్థిద్దాము. ఈ దినం మే మాసం మొదటి దినం. ఈ మాసమంతా ప్రభువు కృప మనకు తోడై ఉండేట్లు ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ లేఖనము మా జీవితాలకు గొప్ప నిర్మాణార్థకమైన ఆధ్యాత్మిక కృప. ఈ లేఖనం కొరకు స్తోత్రాలు. ఈ మాసమంతా ఈ కార్యక్రమం కొనసాగుటకు ఆర్థిక సహకారాలను పంపండి ప్రభువా. వందలాది కార్యక్రమాలు నగరంలో ప్రసారం చేయబడుతున్న తరుణంలో కూడా ఈ పరిచర్యను మీరు నిలవబెట్టినందుకై కృతజ్ఞతలు. వింటున్న నీ ప్రజలను ఆశీర్వదించండి. 3వ పర్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథము సంపూర్తి చేయుటకు కృపనివ్వండి. నేటి వాక్య ధ్యానముతో ప్రారంభిస్తున్న కొరింథీ పత్రికలు ముగింపు వరకు నిరాటంకంగా సాగుటకు సహాయం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము 66 పుస్తకముల చేత నిర్మించబడింది, కూర్చబడింది. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు యందు పౌలు గారు వ్రాసినటువంటి పత్రికలు చాలా ప్రాధాన్యత చెందాయి. పౌలు కొరింథీ అనేటువంటి పట్టణంలో తన 2వ మిషనరీ ప్రయాణంలో 1.5 సంవత్సరాలు గడిపాడు అని అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయములో తాను సాక్ష్యమిచ్చుకున్నాడు. అపోస్తులుడైన పౌలు 1.5 సంవత్సరాలు అక్కడున్నప్పుడు అక్కడ సంఘాన్ని కట్టాడు. ఆ తదుపరి అతడు ఎఫెసునకు వచ్చి అక్కడ 2.5 సంవత్సరాలు ఉన్నాడు. పౌలు యొక్క 3 మిషనరీ ప్రయాణాలు, ఆ ప్రయాణాల్లో అతడు వివిధ సంఘాల యొక్క నిర్మాణం, 4వ ప్రయాణం ముగించకుండానే అతడు మరణించాడు. ఈ మిషనరీ ప్రయాణాల్లో 2వ ప్రయాణంలో కొరింథీలో పౌలు చేసినటువంటి పరిచర్య కారణం కొరింథీ సంఘం. కనుక ఈ కొరింథీయులకు రాసినటువంటి పుస్తకం బైబిల్ గ్రంథంలో 46వ పుస్తకం. 46వ పుస్తకం. మనం క్రొత్త నిబంధన అకౌంట్లో చూస్తే
4 సువార్తలు, అపోస్తలుల కార్యముల గ్రంథము, రోమాపత్రిక, మొదటి కొరింథీ పత్రిక, 7వ పుస్తకం. 7th book in New Testament and 46th book in total Bible. దీనిలో 16 అధ్యాయాలు, 16 chapters, 16 అధ్యాయాలు. ఈ 16 అధ్యాయాల్లో 437 వచనాలు, 437 వచనాలు, 9489 పదాలు, 9489 పదములు, వర్డ్స్, 113 ప్రశ్నలు, 113 ప్రశ్నలు. బైబిల్ గ్రంథంలో ప్రశ్నలు మనం చాలా అద్భుతమైనటువంటి సందేశాలు తెలియచేసేవిగా ఉంటాయి. వేలాది ప్రశ్నల యొక్క జవాబు బైబిల్ గ్రంథం. అందులో దేవుని ప్రశ్నలు ఉన్నవి, మనుషుల యొక్క ప్రశ్నలు కూడా ఉన్నవి. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి 16 అధ్యాయాల పుస్తకంలో పౌలు గారు క్రీస్తు శకము 57వ సంవత్సరపు మొదటి భాగంలో మొదటి లేఖను, 2వ భాగంలో 6 మాసాల వ్యవధితో 2వ లేఖను వ్రాసినట్లుగా చెబుతారు. ఒకే సంవత్సరం 2 ఉత్తరాలు, ఒకే సంవత్సరం 2 ఉత్తరాలు పౌలు గారు ఈ సంఘానికి వ్రాశాడు. ఈ సంఘాన్ని ఎంతో ప్రేమించినవాడు పౌలు. ఇతడు ఈ యొక్క ఉత్తరము ఈ యొక్క పౌలు గారితో ఉన్నటువంటి ఫోర్తునాతు అకాయి అనేవారికి అప్పగించి పంపించాడు. తీతును వారి వెంబడి వెళ్ళమని చెప్పి ఆదేశించి అక్కడ పరిస్థితులు సరిచేసుకుని రమ్మని చెప్పాడు. బుద్ధి చెప్పుటకు ఈ పత్రిక వ్రాసినట్లు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ పత్రిక పౌలు గారు రాశాడంటానికి ఏ సందేహం లేదు. దీని బహిరంగ సాక్ష్యం క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రోమా పట్టణానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి క్లెమెంట్ కొరింథీ పత్రికలోని కొన్ని పాఠాలను ఉదహరించాడు. తరువాత యోహాను శిష్యుడైన పాలికార్ప్ మరియు జస్టిన్ మార్టర్ అనేవారు ఈ గ్రంథములోని వ్యాసాలు వారి పుస్తకాల్లో వ్రాశారు. మ్యూరిటోరీ వలన కనుగొనబడిన గ్రంథ విశేషమైన రచనలలో ఈ పుస్తకాలున్నాయి. వీటి జాబితాల్లో ఈ ఉత్తరము కనిపిస్తోంది. అంతేకాక పౌలు గారు కూడా ఇందులో నేను విత్తనము వేసి తిని మరొకడు నీరు పోశాడంటాడు. కనుక పౌలే ఈ పత్రిక రాసినట్టుగా తాను ఒప్పుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది. పౌలు ఈ చరిత్ర రాసినప్పుడు ఎవరి నిమిత్తం ఈ ఉత్తరం ఉన్నది అని చూడగా కొరింథీ సంఘములోని క్రైస్తవులు, మునుపు విగ్రహారాధికులయుండిన యూదులు అనేకులు ప్రభువులోనికి పరిచర్య ద్వారా వచ్చారు. వీరిలో అనేకులు పేదల ఉండి జీవనోపాధి సంపాదించుకుంటున్న వారున్నారు. భాగ్యవంతులు అనేకులు వీరిని దాస్యంలోనికి తీసుకొని వారితో కఠిన సేవ చేయించుకుంటున్న తరుణంలో సువార్త వ్యాపించినందున అనేకులు ప్రభువులోనికి వచ్చారు. కొరింథీ పట్టణంలో
కామదేవి పూజ బహువైభవంగా జరిగిన కారణాన దుష్ట ప్రవర్తనకు వారు ప్రసిద్ధులని పేరు. కొరింథీ పట్టణము బహు విగ్రహారాధన, బహు వ్యభిచారముతో నిండిన పట్టణం. దుష్ట ప్రవర్తనకు ప్రసిద్ధిగాంచింది. దుష్ట ఇచ్చలను, పాప కార్యములను కలిగినటువంటి వ్యక్తులు ఆ పట్టణంలో ఉన్నారు. కనుక పౌలు గారు క్రైస్తవులు నట్టి వారిని గూర్చిన దిద్దుబాటు, గద్దింపు చేయాల్సి వచ్చి జాగరూకులుగా ఉండండి అని తెలియచేయటానికి ఈ పత్రిక వ్రాశాడు. అంతేగాక వీరిలో పోటీతత్వం వచ్చి గర్వాంధులయ్యారు కొందరు. మేము గొప్ప, మేము మరొక విధానంలో గొప్ప అన్నట్టు వారి మధ్యన తగువులు వచ్చాయని తెలిసి వారికి ఉత్తరం రాశాడు. వీరిలోనే మనకు ఎరస్తు అనేటువంటి పట్టణపు ఖజానాదారుడైన ధనవంతుడు ఇక్కడ నివసించినట్లు కనిపిస్తుంది. పౌలు యొక్క పరిచర్యలో ఈ యొక్క పత్రిక ఒక ప్రధానమైనటువంటి వివరణతో కూడిన పత్రిక. అనేకమైనటువంటి ఖండనలు, దిద్దుబాట్లు ఇందులో కనిపిస్తాయి మనకు. ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు వ్యభిచారము చేసిన వాడిని వెలివేయకుండా ఉన్నారు అనేది గద్దించాడు. అంటే నిలువెచ్చని స్థితిలో సంఘం ఉన్నట్లు దానిని ఖండిస్తున్నట్లుగా రాశాడు. వారు గుంపులుగా విడిపోయి, పార్టీలుగా విడిపోయి పౌలు వాడును, అపుల్ల వాడును, కేఫా వాడునని వాదించుకుంటున్నారనేది మొదటి అధ్యాయంలో రాశాడు. అన్యుల సహోదరుల మీద, అన్యుల మీద వ్యాజ్యమాడటాన్ని గురించి ఖండించాడు. 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో వ్యభిచార సంబంధమైన అక్రమాలను గురించి 6వ అధ్యాయంలో ఖండించాడు. అతిక్రమాలను దిద్దుబాటు చేయటం ప్రధాన ఉద్దేశం ఇది రాయబడింది. తరువాత వారికి ఉన్న సందేహాల యొక్క నివృత్తి కూడా చేశాడు. వివాహాన్ని గూర్చి, విగ్రహార్పితాన్ని గూర్చి, ఆరాధనా సంబంధమైన అక్రమాలను కూడా దిద్దుబాటు చేశాడు. స్త్రీలు ఆరాధనలో మాట్లాడుటను ఖండించాడు. సంస్కారపు ఏర్పాటు, దాని ఉద్దేశాన్ని, ఆత్మ యొక్క వరాలను తెలియచేసి ఆరాధనలో ఏ విధంగా వ్యవహరించుకోవాలో, వారికున్న వరములను ఏ విధంగా వారు వినియోగించుకోవాలో తెలియచేస్తూ రాశాడు. కొరింథీయులకు ప్రేమను గూర్చి పౌలు రాసిన 13వ అధ్యాయం ఉత్కృష్టమైనటువంటి అధ్యాయం. ఆ అధ్యాయం మన జీవితాలను సంపూర్ణంగా మార్చేస్తుంది. స్త్రీలు ఆరాధనలో మాట్లాడినందున గద్దిస్తూ వారికి లేఖనం రాశాడు. పునరుద్ధానం లేదనేటువంటి వారికి రుజువులతో సహా వివరించడానికి అతడు యత్నం చేశాడు. 15వ అధ్యాయంలో పునరుద్ధానాన్ని గుర్చినటువంటి విశేషమైనటువంటి వివరణలు తెలియజేశాడు. 16వ అధ్యాయం ముగింపులో వందనాలతో, చందా విషయాలతో, ప్రయాణం యొక్క తదుపరి క్రమాలతో ఈ యొక్క గ్రంథాన్ని ముగించాడు. ఈ విధంగా కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక కొనసాగింది. ఆనాటి సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలే, అనుభవాలే, అనుమానాలే ఈనాటి మన క్రైస్తవ సంఘాల్లో కూడా కనిపిస్తూ వాటి వివరణ మనకు వివరించబడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 31 వచనముల చేత పౌలు ఏర్పరిచాడు.
ఈ వచనాలు మనకు శ్రేష్టమైనటువంటి పాఠాలు నేర్పిస్తాయి. సంఘముగా మనము ఆధ్యాత్మికంగా జ్ఞానాభివృద్ధి పొందటానికి, దేవుని గూర్చి సంఘము గూర్చి నేర్చుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ దినాన అనేక మంది క్రైస్తవులు పత్రికలను చదవటం నిర్లక్ష్యం చేస్తున్నారు. సువార్తల వరకే చదువుతున్నారు. పత్రికలలో పౌలు వివిధ సంఘాలకు వారిలో ఉన్న లోపాలను సరిచేస్తూ అనేక విశేషాలు వ్రాయించాడు. మనలో కూడా సంఘముగా ఉన్నప్పుడుకి కొన్ని లోపాలున్నవి. ఆ లోపాలు మనం సరిచేసుకోవాలి. ఆరాధన విషయాలలో, సహవాసము విషయములలో, క్రమశిక్షణ విషయములలో దిద్దుబాటు అవసరమైన పరిస్థితులు నేటి సంఘాల్లో కూడా ఉన్నవి. వాటిని జాగ్రత్తగా సరిచేసుకోవటానికి ఈ పత్రికల యొక్క ధ్యానాలు మనకు ఉపయోగపడతాయి. 1వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాము. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు తనను గూర్చి కొరింథీ సంఘానికి ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను 27 సంవత్సరాలు సేవకొచ్చి నన్ను గూర్చి పరిచయం చేసుకునేప్పుడు ఏమని పరిచయం చేసుకుంటాను? పౌలు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లేఖ రాస్తున్నప్పుడు తాను ఎవరో రాస్తున్నప్పుడు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడని రాసుకుంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను అని రోమాపత్రికలో కూడా ప్రథమ వచనంలోనే రాసుకున్నాడు. తాను యేసుక్రీస్తుకు దాసుడనని రాసుకున్నాడు. కొరింథీయులకు రాస్తున్నప్పుడు దేవుని చిత్తము వలన పిలువబడ్డాను, దేవుని చిత్తము వలన పిలువబడ్డాను అని చెబుతున్నాడు. దేవుని చిత్తం ఏమిటి? 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుని చిత్తము వలన అపోస్తలుడునయ్యాను అని రాశాడు ప్రారంభ వచనాల్లో. అలాగే గలతీ పత్రికకు వచ్చేటప్పటికి తన ఇంట్రొడక్షన్ మనుషుల వలన కాక యేసుక్రీస్తు వలనను తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమించబడ్డాను అని రాశాడు. ఎఫెసీ పత్రికలో రాస్తూ దేవుని చిత్తము వలన అపోస్తలుడై ఉన్నాను, పిలువబడ్డానని రాశాడు. అటువలనే కొలస్సీ సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క దాసుడైన వాడను అని రాస్తున్నాడు. తండ్రి అయిన దేవుని నుండి కృప పొందిన వాడిని రాస్తున్నాడు. Paul is declaring his identity as the apostle. అపోస్తలులు దేవుని కుమారుడిని క్రీస్తును స్వయంగా చూచి ఆయనతో ఉన్నవారు. పౌలు అంటాడు, నేను కూడా ప్రభువుని చూశాను, ప్రభువు నాతో మాట్లాడాడు అన్నాడు. అవును, దేవుని చిత్తము వలన అపోస్తలుడిగా పిలువబడ్డాను అంటున్నాడు. ప్రతి సేవకుడు తన పిలుపును గుర్తెరగాల. దేవుడు తనను పిలిచిన పిలుపును గూర్చినటువంటి అవగాహన గుర్తెరగాల. దేవుడు సువార్త ప్రకటనార్థము
ప్రభువు యొక్క మహిమ కొరకు ఆయన వివిధ మనుషులను ఏర్పరచుకొని పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ హిస్ పీపుల్ టు ఫుల్ఫిల్ హిస్ ప్లాన్. ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన మనుషులను పిలుస్తున్నాడు. నాకు తెలిసిన ఒక సేవకుడున్నాడు. ఆయన ఒక ప్రత్యేకమైన వాక్య ఉపదేశాన్ని లైఫ్ టైం బోధిస్తూ తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడు అంటుంటాడు, ఇది ప్రకటించడానికే దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు నా వ్యక్తిగత జీవితంలో టీవీ ద్వారా వాక్యాన్ని అందించడానికి పిలిచాడు. నాకు దేవుడు సంఘాన్ని ఇవ్వలేదు. నేను పలు ప్రయత్నాలు చేశాను, సంఘాన్ని నాకు ఇవ్వలేదు. నాయకత్వాన్ని ఇచ్చాడు. క్రిస్టియన్ లీడర్షిప్లో దేవుడు నన్ను పెంచాడు. అంతేకాదు, టీవీ ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా ధ్యానించుటకు దేవుడు నన్ను పిలిచాడు. ఆ పని ఆయనే పూర్తి చేశాడు. 2 మార్లు అయిపోయింది. ఇప్పుడు ఇది 3వ పర్యాయం. 4వ పర్యాయం కూడా ముగించాల్సి వస్తే నేను నా రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది, 60 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇది వాస్తవం. కనుక నేను ఇప్పటికి 17 సంవత్సరాలుగా వాక్యాన్ని ఉపదేశిస్తున్నాను, ప్రతి దినం టెలివిజన్ ద్వారా. కాంటెంపరీ కండిషన్స్కు అనుకూలమైనటువంటి వర్తమానాలు నాకు ఎదురవుతున్న అనుభవాలలో నుండి దేవుడు వాక్య ఉపదేశం ద్వారా తీసుకొని వస్తున్నాడు. కనుక దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తం పిలుస్తున్నాడు. పౌలు అదే చెబుతున్నాడు, నేను పిలువబడిన వాడును, నేను అపోస్తలుడును, నా పట్ల దేవుని చిత్తము అపోస్తలత్వము అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, యూ మస్ట్ ఒబే టు మీ. నేనెవరో చెబుతున్నాను, నీవు నాకు దాసుడవు కావాలి అనే అర్థం ఉన్నది. మీరు నా మాటకు విలువ ఇవ్వాలి, నా మాటకు మీరు ఒప్పుకోవాలి. నీ మాట ఎందుకు వినాలి మేము అనే ప్రశ్న ఉదయిస్తుంది. అందుకు పౌలు జవాబు, దేవుని చిత్తం వల్ల అపోస్తలుడుగా పిలువబడ్డాను. టు కరెక్ట్ ద చర్చ్, సంఘాన్ని దిద్దుబాటు చేయటానికి దేవుడు అపోస్తలుడుగా పౌలును పిలిచాడు. నూతన సంఘాలు ఏర్పరచటానికి దేవుడు అపోస్తలుడుగా పౌలును పిలిచాడు. క్రీస్తును గురించిన సాక్ష్యాన్ని స్థిరపరచటానికి అపోస్తలుడుగా దేవుడు పౌలును పిలిచాడు. సహోదరుడైన సొస్తనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అనగా క్రీస్తు నందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు. అంటే ఎవరు? క్రీస్తు యేసునందు విశ్వాసముంచి పరిశుద్ధులుగా చేయబడిన వారు, పరిశుద్ధులుగా చేయబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు, పరిశుద్ధులుగా చేయబడ్డారు, పరిశుద్ధులుగా కొనసాగుట కొరకే పిలువబడ్డారు. వ్యక్తిగత పరిశుద్ధత, క్రియాపూర్వక పరిశుద్ధత, పొజిషనల్ శాంక్టిఫికేషన్, ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్. అనుగ్రహించబడిన పరిశుద్ధత, నడువవలసిన పరిశుద్ధత, రెండింటినీ మనము గమనించి నేర్చుకోవాలి. విశ్వసించిన మనలను దేవుడు తన రక్తము ద్వారా పరిశుద్ధులుగా చేశాడు, శుద్ధులుగా చేశాడు. ఈ పరిశుద్ధత ఇచ్చిన దేవుడు ఆలోచనలతో సహా పరిశుద్ధంగా గడపమని మనకు ఆదేశించాడు. అట్టి వారికి చెబుతున్నాడు, వారికిని మనకుని ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్న ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నాడు.
This letter belongs to not only to the Corinthians, but also to the believers of Christ who are praying in the name of Christ to God. దేవునికి క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్న వివిధ స్థలాలలో ఏ స్థలాలలో ఉన్నవారైనా సంఘముగా ఉన్నవారికి అన్వయించుకొనుట కొరకు ఈ పత్రిక వ్రాస్తున్నానన్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ పత్రిక ఈనాడు నీకు నాకు ఉపయోగపడుతుంది, దిద్దుబాటు కలిగిస్తుంది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువు అయిన క్రీస్తు యేసు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దీవెన వచనము చేత పౌలు ఈ మాటలు ప్రారంభిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు దీవెనలతో ప్రారంభించాడు. పౌలు కూడా తన మాటలను దీవెనల చేత ప్రారంభిస్తున్నాడు. మన ప్రతి మొదటి మాట దీవెనతో కూడినదై ఉండాలి. సంఘము దీవించి మాట్లాడుట నేర్చుకోవాలి. రేపటి దినం 4వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. అనుదినము ఎపిసోడ్ సహకారులు కావలను. ఎవ్రీడే వీ నీడ్ ది స్పాన్సర్స్ ఫర్ ట్రాన్స్మిషన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాకు హెచ్చరికనిచ్చి బలపరిచినారు, స్తోత్రాలు. కొరింథీ మొదటి పత్రిక యొక్క ప్రభువా ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక. ఆమేన్.